కాలానుగుణంగా మార్కెట్ పరిస్థితి బట్టి రైతులు పంటల రకాలను ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అదే కోవలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన తన రైతు 5 ఎకరాల్లో తైవాన్ జామ పంటను వేశారు. సేంద్రియ పద్ధతిలో పండిస్తూ విజయవంతంగా సాగు చేస్తున్న ఈ రైతు సక్సెస్ స్టోరీని చూద్దాం. వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు మండలంలో ప్రకృతి వ్యవసాయం పట్ల ఆసక్తి కలిగిన రైతులు చాలా మందున్నారు. అందులో ఓ రైతు భాస్కర్రావు తైవాన్ జామను పండిస్తున్నారు. మొక్కకు 6 అడుగుల దూరాన్ని పాటిస్తూ నీరు ఎక్కడా నిలవకుండా మధ్యలో బోదెలు తీసి ఈ పంటను పండిస్తున్నారు. జీవామృతం, ఘన జీవామృతాన్ని ఉపయోగిస్తున్నట్లు చెప్తున్నారు. అలాగే ఒక్కొక్క మొక్క 20 రూపాయలకు తెచ్చి మొత్తం 800 మొక్కలను నాటారు. నిత్యం మొక్కలను సాకుతూ వాటికి జీవామృతం, జిల్లేడు ద్రావణాలు కూడా పిచికారీ చేస్తున్నారని రైతు భాస్కర్రావు అంటున్నారు.